గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టమును కలుగు చేయి. మాది పల్లెటూరు అని చెప్పాను కదూ, ఒక తీర్థం జరిగేది. అది పెద్ద ఇసుక దినిలో జరిగేది. చాలామంది వచ్చేవారు, చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు వచ్చేవారు. ఆడపిల్లలు నడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవారంటే, కొంతమంది మగబిడ్డలు ఆ ఇసుక మీద గోతులు తీసేవారు. ఎందుకంటే ఆ పాప కానీ ఆ పిల్లలు కానీ వెళుతూ ఉంటే ఆ గోతులో పడతారని. ఆ గోతులో ఆడపిల్లలు పడితే వెనకాల మగపిల్లలు వస్తారు కదా, వాళ్ళు కూడా పడతారు. ఇక్కడ వాక్యం సెలవిచ్చేది ఏమిటి? గుంటను త్రవ్వువాడే దానిలో పడును. నువ్వు త్రవ్వుకున్నావు, నువ్వు పడతావు, చివరికి తన్నులు తింటావు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నువ్వు అబద్ధములాడి ఎంతో చాకచక్యంగా నేను ఈ కార్యాన్ని చేశాను అనుకుంటున్నావు, దానికి నష్టాన్ని నువ్వు పొందుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కొండెగాళ్లుగా జీవించవద్దు, చాడీలు చెప్పేవారుగా జీవించవద్దు. చేతనైతే మేలు చేద్దాం, చేత కాకపోతే హాని చేయకుండా వారి కొరకు ప్రార్థించే అనుభవంలోనికి రావాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. వాట్ ఆర్ వి లిజనింగ్? మనం ఏం వింటున్నాం? దేవుడే చెప్పాడు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను, నేను ఇది ఇస్తాను, నేను అది ఇస్తాను అని చెప్పేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. గమనించవలసింది సువార్తలైన లోకంలోనైనా నేను చాలా ప్రాముఖ్యంగా ధైర్యంగా చెప్తున్నాను, నిర్భయంతో నేను చెప్తున్న మాట, భారముతోని బాధ్యతతోని బాధతోని చెప్తున్న మాట. ఏమి వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏది పడితే అది వినేసి, ఏది పడితే అది నమ్మేసి, దానికి అనుగుణంగా మనం జీవించడాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో ఎంతో నష్టపోతున్నాము అనేది మనం గమనించాలి. మీరు నేను చెప్పే మాట, దేవుడు ఏమి చేశారు అనంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ దేశస్తులు పడుతున్న శ్రమలకి దేవుడు వారికి ఏం చేశారు? ఒక వాగ్దానం చేశారు. నేను మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొస్తానని. ఆ మాట, మనుషుల మాట దేవుడు విన్నారు, దేవుడు వారికి స్పందించారు. దేవుడు ఆ మాట అబ్రహాం గారికి ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పారు. 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటారు, దాని తర్వాత నేను వారి దేశానికి నేను నడిపిస్తాను అని చెప్పి ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పిన మాట నిర్గమకాండం 12వ అధ్యాయంలో అది నెరవేరింది. దాంట్లో రాయబడ్డ అద్భుతమైన మాట ఏంటిదనగా, ఆ 12వ అధ్యాయంలో మీరు రాయబడ్డది ద లార్డ్ కెప్ట్ హిస్ ప్రామిస్ అనే మాట రాయబడింది. దేవుడు చెప్పినది ఆయన చేశారు అనేది మాట అక్కడ రాయబడ్డది. నేను చెప్పే దీంట్లో ఉన్న సందర్భం ఏంటిదనగా, మనం ఏమి వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నేను చెప్పే మాట, ఏమి వింటున్నాం? తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, స్నేహితులైన, తోబుట్టులైన, తల్లిదండ్రులైన ఎవరి మాట మీరు వింటున్నా, వారి పునాది దేనిపై ఉంది? వారు దేనిపై ఆధారపడి మీకు చెప్తున్నారు, మీరు దేనిని వింటున్నారు అనేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో చేప, 2 చేపలు ఉన్నాయి. ఈ 2 చేపలో ఒకటి వచ్చి మాట్లాడుతుంది కదా, ఏంటిది? వల. అది యాక్చువల్గా వల. అది మాట్లాడుతుంటే ఇది ఏం చేసింది? విని 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 దాన్ని పట్టుకుందామని వెళ్ళింది. పట్టుకుందాము అని వెళ్ళే వరకు ఏమైపోయింది? ఆ వలలో పడిపోయింది. సాతానుడు కూడా అదే తీసుకొస్తాడు. సాతానుడు చెవులోనే గిర్ర రింగ్ 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 అని మాట్లాడి మనల్ని శోధనలోకి తీసుకొని వెళ్తాడు. వాడు నా గురించి ఏమంటున్నాడు, తను నా గురించి ఏమనుకుంటుంది అనేది వినాలనే ఆసక్తితోని, వేరే వాటివి వినాలనే ఆసక్తితోని ఈరోజు ఎన్ని మార్లు చెప్పినా తక్కువనే, ఎన్ని మార్లు చెప్పినా తక్కువనే. ఈరోజు వైవాహిక జీవితంలో ఎవరు మాటలు విని మన సంబంధం బలహీనపడింది అని ఎన్ని మార్లు మీరు వాక్యం వినొచ్చు. వినేటప్పుడు ఇవి గుర్తురావు, వినేటప్పుడు ఇవేవి గుర్తురావు. మన మనుషుల మాట విని మన సంబంధాలని బలహీనపరచుకోకూడదు, సంబంధాలని దూరపరచుకోకూడదు. మనం దేవుడి మాట, దేవుడి నడిపింపులో ఉండాలనేది ఇతరులు చెప్పే మాటలు మనం వినేటప్పుడు రావు. ఎందుకు అంటే మన పునాది క్రీస్తులో లేదు కాబట్టి, మనం ఆనుకునే దేవుడిపై కాదు కాబట్టి. నువ్వు దేవుడిలో పునాదిపై ఉంటే దేవుడిపై నువ్వు ఆధారపడాలి. నీ కష్టకాలంలో, నీ శ్రమలలో వచ్చినప్పుడు నువ్వు దేవుడిపై ఆధారపడితే దేవుడే నీకు ఒక మార్గాన్ని చూపెడతాడు, దేవుడు నీకు ఒక సహనాన్ని ఏర్పాటు చేస్తాడు, దేవుడే నీకు ఒక నడిపింపు దయచేస్తాడు. కాబట్టి నేను చెప్పే మాట, ఈ వీడియోలో జరిగినట్టు మీరు కూడా చేస్తున్నారేమో.
ఇద్దరు ఉన్నారు, ఒకడు విన్నాడు, ఇంకొకడు వినలేదు. ఒక చాప వినింది, ఇంకొక చాప వినలేదు. అంటే అర్థం ఏంటి? మనం ఏమి వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది.